హలో ఆల్ అండ్ వెల్కమ్ టు తైవి. సరిపోతా శనివారం ట్రైలర్ వచ్చేసింది. ట్రైలర్ బాగుంది, మంచి ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేసింది. నాకు ఈ మూవీ స్పెషల్ అనిపించింది. ఎందుకంటే మన తెలుగు ఇండస్ట్రీలో న్యూ ఏజ్ డైరెక్టర్స్ లో ఎవ్వరూ కూడా ఇలా కమర్షియల్ కైండ్ ఆఫ్ స్టోరీ ఉన్న మూవీస్ ట్రై చేయలేదు. ఫస్ట్ టైం వివేక్ ఆత్రేయ ఈ జోన్ లోకి ఎంటర్ అయ్యారు. అండ్ ట్రైలర్ చూసాకైతే హీస్ ఆన్ ట్రాక్ అనే అనిపించింది. ట్రైలర్ ఓపెనింగ్ ఒక కిడ్ చెప్పే డైలాగ్ తో స్టార్ట్ అవుతుంది. యాక్చువల్లీ ఈ డైలాగ్ బాగానే ఉంది, కానీ ఒక చిన్న పిల్లడు చెప్పే వర్డ్స్ లో లేవు. ఏదైనా బుక్ నుండో అలా చదివితే బాగుండి అనిపించింది. బికాస్ కమాన్, కిడ్స్ అసలు ఇలాంటి వర్డ్స్ ఎక్కడ యూస్ చేస్తారండి? ఎనీవేస్, ఈ డైలాగ్ అయిపోగానే వాల్ మీద డ్రాయింగ్, దీని తర్వాత కొన్ని షార్ట్స్ అలా వచ్చి 0.25x లో పెట్టి చూస్తే కొన్ని కనిపించాయి. క్యాలెండర్ లో శనివారం డేట్, సముద్రం, అలానే ఒక కిడ్ మండే కట్టె ఒకటి పట్టుకుని ఎవరినో కొట్టడానికి వెళ్తున్నాడు. అలానే బీచ్ లో ఎవరో ఒక ఆవిడ కూర్చుని ఉంటుంది. టాప్ షాట్ ఉంటుంది. మేబీ హీరో వాళ్ళ మదర్ కావచ్చు అనుకుంటున్నాం. తన శనివారం రూల్ కి ఇక్కడే బిగినింగ్ ఇస్తారేమో. ఇంకా ఎస్జే సూర్య క్యారెక్టర్ కూడా క్రేజీగా డిజైన్ చేశారనిపించింది. ప్రాపర్ మెంటల్ లోడ్లా బిహేవ్ చేస్తున్నారు. అలానే సోకులపాలెం ఊరికి కూడా కాంటెక్స్ట్ ఇచ్చారు. సొల్యూషన్ అనగానే మళ్ళీ సూర్య క్యారెక్టర్కి ఇంట్రో ఇస్తారు. ఇక్కడ తన రూమ్ లో గమనిస్తే వాళ్ళ అమ్మ ఫోటో ఉంటుంది. సో ఈ శనివారం ప్రామిస్ ఆమెకి చివరిగా చేసి ఉండొచ్చు. అందుకెంత సీరియస్ తీసుకుంటున్నారు. కోపం వస్తే నా అనుకుంటాడు. అలానే 2 షేడ్స్ ఉంటాయి క్యారెక్టర్ లో అని చెప్పి చూపించారు. నోట్బుక్ లో ఒక పేరు రౌండప్ చేస్తే ఇంక టార్గెట్ చేసినట్టు. ఇక్కడ నుంచి టామ్ అండ్ జెర్రీ గేమ్ లానే నాని వర్సెస్ ఎస్జే సూర్య సెట్ చేసుకున్నారు. కానీ మల్టిపుల్ విలన్స్ కూడా ఉన్నట్టున్నారు. మురళీ శర్మ అండ్ సుప్రీత్ రెడ్డి వీళ్ళని కూడా మనం చూడొచ్చు. అండ్ ప్లాట్ పాయింట్ జనరిక్ గానే ఉన్నా కూడా ఓన్లీ శనివారం మాత్రమే ఫైట్ చేస్తాడు అనే కండిషన్ వలన కొన్ని క్లవర్ సీన్స్ అయితే డెఫినెట్లీ రాసుకునే ఉంటారు వివేక్ ఆత్రేయ గారు. అండ్ అవి వర్క్ అయితే మాత్రం మూవీ విల్ డెఫినెట్లీ వర్క్. ఇంకా ట్రైలర్ మొత్తంలో ఇంకొక బెస్ట్ పార్ట్ ఏంటంటే జేక్స్ బెజాయ్ బీజిఎంఏ. ఆల్రెడీ టీజర్స్ లో వచ్చిన బీజిఎంస్ ఎక్కేసాయి, ఎడిట్స్ లో వాడేస్తున్నారు కూడా. ఇప్పుడు ట్రైలర్ బీజిఎం కి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. అంటే సుందరానికి మూవీ ఆల్మోస్ట్ ఒక ప్యాషన్ ప్రాజెక్ట్ అన్నట్టే వర్క్ చేశారు నాని అండ్ వివేక్ ఆత్రేయ గారు. అది అనుకున్న రేంజ్ లో వర్కౌట్ అవ్వలేదు. సో ఈసారి అది గట్టిగానే ప్లాన్ చేసుకుని దిగుతున్నారు అనిపిస్తుంది. ప్రీవియస్ టీజర్స్ లో కృష్ణుడు సత్యభామతో కలిసి నరకాసుని చంపడానికి వెళ్ళాడు అనేసి ఒక డైలాగ్ వస్తుంది. సో ఇప్పుడు కృష్ణుడు నాని అయితే సత్యభామ రోల్ ప్రియాంకకి ఇస్తారా? సత్యభామ కూడా ఫైట్ చేస్తుంది యూజువల్లీ. సో హీరోయిన్ కి కూడా అలా ఏమైనా ఇస్తారా ఆర్ ఓన్లీ స్టోరీ పోర్షన్స్ లోనే ఉంచుతారా అనేది థియేటర్ లో చూడాల్సింది. ఓవరాల్ గా ట్రైలర్ అయితే ప్లాట్ పాయింట్ కొంచెం రొటీన్ గానే ఉన్నా కూడా క్యారెక్టర్ ఇంట్రొడక్షన్స్ అండ్ మెయిన్ కాన్ఫ్లిక్ట్ పాయింట్స్ కవర్ చేశారని అనిపించింది. యూజువల్లీ ఒక కమర్షియల్ మూవీలో వర్క్ అయ్యే సీన్స్ అయితే ఉన్నాయనిపిస్తుంది. రెయిన్ ఫైట్స్ గానీ, హీరో అగ్రెషన్ ఫైట్స్ గానీ ఇవన్నీ ఆల్రెడీ ప్రూవెన్ కాబట్టి వర్క్ అవుతాయి అనిపిస్తుంది. అలానే ఫేస్ ఆఫ్ సీన్ కూడా హింట్ ఇచ్చారు. ఇది కూడా గట్టిగానే ఉండబోతుంది అనిపిస్తుంది. లాస్ట్ లో మంచి యాక్షన్ పోర్షన్స్ తో ఎండ్ చేశారు. అండ్ అవి చూస్తున్నప్పుడు మంచి హై అయితే వచ్చింది. ఇవన్నీ వర్క్ అయితే ఈజీగా హిట్ అయిపోద్ది మూవీ, డౌట్ లేదు. విషింగ్ ఏ గుడ్ కమ్ బ్యాక్ టు వివేక్ ఆత్రేయ గారు విత్ సరిపోతా శనివారం. దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తైవ్యూ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. సైనింగ్ ఆఫ్, టీమ్ తైవ్యూ.